హాయ్ అండి, అందరు ఏం చేస్తున్నారు? టీలు కాఫీలు తాగిరా? నేనైతే ఇప్పుడు సాయంత్రం అంటే పొద్దున అనుకునేరు సాయంత్రం తాగుతున్నా. 4 అయింది, 4 కూడా కాలే, పావుదక్క 4 అయింది. టీ తాగుతున్నాను. 2 రోజుల నుంచి ఇల్లు క్లీన్ చేస్తున్నానండి. శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి వస్తుంది, మళ్ళీ ఎండాకాలం పిల్లలు ఇళ్ళల్లో ఉంటారు కదా, అందుకని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నా. మొత్తం అయిపోయిందండి, దాదాపు అయిపోవచ్చింది. ఒకటేంటంటే పూజా సామాన్ది నాకు ఒకటి ఇట్లా టేబుల్ లాగా ఉంటుంది, అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. అన్నీ మనము అప్పుడప్పుడు తీస్తాం పెడతా ఉంటాం కదా, ఇంత నీట్గా పెట్టినా కూడా ఏదో ఒకటి కొంచెం అటు ఇటు అయితేనే ఉంటాయి. నేను అవన్నీ క్లీన్ చేసేసుకుందామని చెప్పి ఇప్పుడే కూర్చున్నాను. బాగా తలనొస్తుంది. టీ తాగిన తర్వాత అవి చేద్దామని చెప్పి ఇదిగోండి అన్నీ తీసినాను, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి అన్నీ తీసిన, మొత్తం తీసేసిన ర్యాకులలో కంచి. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి పెట్టేస్తాను. పండుగలు వస్తుంటే ఒక రోజు ముందు పని, 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత పని ఉంటుంది. ఏ పండుగ వచ్చినా కూడా. ఇంకా శివరాత్రి అంటే పెద్ద పండుగనే కదా, అందుకని మళ్ళీ ఒక్క పొద్దులాగా ఉంటాం కదా. ఎట్లా క్లీన్ చేద్దామని అనుకున్నా. సమ్మర్ వస్తుంది కదా, క్లీన్ చేద్దాం అనుకున్నాను. సమ్మర్లో అస్సలు చేత కాదండి, ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, అస్సలు చేత కాదు. ఒక వండుకోవటం, తినటం, పండుకోవటం ఇదే సరిపోతుందేమో. ఇంకా అంతా అంటే నీరసం వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ముందే సర్దేసుకుందాము అని మొన్నటి నుంచి అనుకున్నా. మొన్న 3 రోజులు అయిందండి సర్దబట్టి. 3 రోజుల నుంచి అంతా క్లీన్ చేస్తున్నా. లాస్ట్కి చెప్పుల స్టాండ్ కూడా క్లీన్ చేసేసిన అండి. అన్ని క్లీన్ అయిపోయినాయి. ఇది ఒకటి పూజది ఒక్కటి, ఇంకా ఇది కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చేస్తున్నాను. మీరు క్లీన్ చేసేసారా? ఇప్పుడు ఒక 2-3 నెలల దాకా బేఫికరిగా మనకు ఇప్పుడు చేసుకుంటే, లేకపోతే అయ్యో చేయలే అని అనిపిస్తుంది. ఆ పూజ చేస్తుంటే కూడా శివరాత్రికి అయ్యో ఈ ఇల్లు క్లీన్ చేసుకోలేనేంది, బట్టలు ఉతుక్కోలేమేంది, అవి చేయలేము అని అనిపిస్తుంది కదా, అందుకని చేస్తాను నేనైతే. మీరు కూడా వేసుకుంటారా అండి?